హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే మనం సదరన్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉన్నాయి. 2860 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అప్లికేషన్ అయితే జనవరి 29 నుంచి అయితే స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 28 వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. గాయస్, అప్లికేషన్ చేసుకునే ముందు అయితే మీ అందరికీ అయితే ఒక రిక్వెస్ట్, ఈ నోటిఫికేషన్ వీడియో అయితే ఫస్ట్ మీరు చూసాను ఫ్రెండ్స్. అది చూస్తే మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఎవరెవరు అప్లికేషన్ చేసుకోగలరు, మిగతా ప్రాసెస్ అని తెలుస్తుంది. ఒకవేళ మీరు అది కూడా చూసుకోకపోయినా ఇదైతే మీరు చూసేయండి, కానీ లాస్ట్లో చూసిన తర్వాతనే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టరే మీకు పూర్తి ప్రాసెస్ అయితే అర్థమవుతుంది, మిగతా అని కూడా తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు అయితే వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫాస్ట్గా అయితే కంప్లీట్ అనేది చేసేయండి. మీ అప్లికేషన్ అయితే మీ మొబైల్ ఫోన్లోనే చేసుకునే విధంగా అయితే నేను చూపిస్తాను. అదే విధంగా అయితే మీరు చేసుకోండి. ఫస్ట్ అయితే మీ యూనిట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ యూనిట్లో అప్లై అనేది చేయాలనుకున్నారో ఆ యూనిట్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లయింగ్ అనేది ఇక్కడ మీరు ఫ్రెషర్ వాళ్ళ, ఐటీ వాళ్ళని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్ వాళ్ళు అయితే 10th పైన అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ పైన కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎంఎల్టీ వాళ్ళకైతే ఐటీ పైన అయితే ఇక్కడ మీరు ఐటీ పైన అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఐటీ పైన అయితే మీకు అప్లై అనేది చేసి అయితే చూపిస్తాను. ఐటీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఫ్రెషర్ వాళ్ళకైతే మీరు ఐటీ ఏ విధంగా ఫిలప్ చేస్తున్నారో అదే విధంగా ఫిలప్ అనేది చేయొచ్చు. కాకపోతే మీ క్వాలిఫికేషన్ దగ్గరే కొంచెం వేరైతే ఉంటుంది. ఏదైతే ఇక్కడ మీరు గమనించండి. నెక్స్ట్ అది సెలెక్ట్ డివిజన్ దగ్గర అయితే మీ డివిజన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఏ డివిజన్లో మీరు ఇక్కడ అప్లై అనేది చేయాలనుకున్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ట్రేడ్స్ అయితే చూపిస్తాయి, అక్కడ ఉన్న ఖాళీలు అనేది దేంట్లో మీరు అప్లై అనేది చేస్తున్నారో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఓకే పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్లిక్ హియర్ టు ఫిల్ న్యూ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్, మళ్ళీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తాయి. దానికన్నా ముందు అయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. వీలైతే ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆఫ్టర్ అయితే ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన వెళ్ళండి. మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఫిలప్ అనేది చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఫిలప్ అనేది చేయండి. నేషనాలిటీ ఇక్కడ ఇండియన్ అని వస్తుంది. రిలీజియన్ అనేది మీరు ఏ రిలీజియన్ నుంచి ఉన్నారో ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది. తర్వాత సెలెక్ట్ జెండర్ అనేది మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మెరిటల్ స్టేటస్ అనేది మీకు మ్యారీడ్ అయిందా, అన్మ్యారీడ్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ప్రజెంట్ పెళ్లి చేసుకున్నారా లేదా అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ కమ్యూనిటీ అనేది చూసుకుంటే ఇక్కడ మీ కేటగిరీ ఇవ్వాల్సి అయితే మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉన్నారో అది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా క్యాస్ట్ నుంచి అప్లై అనేది చేస్తే మీ క్యాస్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ ఇష్యూ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డేట్ ఆఫ్ ఇష్యూ దగ్గర అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. డేట్, మంత్, ఇయర్ అనేది. అండ్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనేది ఎక్కడ ఇష్యూ అయిందో మీ స్టేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇష్యూడ్ బై అనేది ఇక్కడ చూసుకుంటే ఎవరు ఇష్యూ చేశారో అనేది ఇక్కడ చూసుకుంటే తహసీల్దార్ అయితే తహసీల్దార్ అని ఇవ్వండి. ఆఫ్టర్ అయితే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ అనేది ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్లో వెళ్ళండి. కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనేది ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లోనే ఈ నోటిఫికేషన్కి అయితే ఓన్లీ ఏపీలో 2 జిల్లాలు వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అందుకే నోటిఫికేషన్ మీరు ఫస్ట్ అయితే చూడండి అని చెప్పాను. మీ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 2 డిస్ట్రిక్ట్ మాత్రమే చూపిస్తాయి, అవి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చిత్తూరు లేదా నెల్లూరు అయితే ఇవి 2 డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. మిగతా వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో విషయానికి వస్తే మీ ఫోటో ఎలా ఉండాలో ఇక్కడైతే చూపించడం జరిగింది. ఇలా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది క్లియర్గా. అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. చూస్ ఫైల్లో ఇలా అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఫోటో అనేది జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. 75 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకుంటే ఇక్కడ షో అవుతుంది. ఆఫ్టర్ అయితే ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ పైన వెళ్ళండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీ స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత బోర్డ్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. నెక్స్ట్ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ స్టేట్ అనేది ఇక్కడ మీరు కంపల్సరీగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్న స్టేట్ వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. దీంట్లో మీరు చదివైతే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మీకు ఎప్పుడు ఎగ్జామ్ అయిందో ఆ ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ సర్టిఫికేట్ లేదా రూల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
గాయ్స్ తర్వాత మీ మార్క్స్ అనేది గ్రేడ్‌లో ఉంటే మీకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇక్కడైతే చూపించడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ప్రాసెస్ వైస్‌గా ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పర్సెంటేజ్ లేదా గ్రేడ్ దగ్గర అయితే మీకు ఎంత పాయింట్‌లో వచ్చిందో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సపోజ్ 8.5 వస్తే ఫైనల్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఎంత వచ్చిందో అయితే ఇక్కడ చూపించేస్తారు డైరెక్ట్‌గా అనేది. మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదండి. పర్సెంటేజ్ లేదా గ్రేడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు వచ్చిన గ్రేడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఐటీఐ పైన అప్లై చేస్తే ఐటీఐ దాని ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేదా 10th పైన అప్లై చేస్తే 10th ఒకటే క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ ఐటీది ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ పాసింగ్ అనేది మీరు ఏ ట్రేడ్‌లో పాస్ అయ్యారో చూపిస్తుంది. సో మీ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎన్సీవీటీనా, ఎస్సీవీటీనా అనేది. నెక్స్ట్ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం చూసుకుంటే మీ సర్టిఫికేట్ రూల్ నెంబర్ లేదా సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ చూసుకుంటే మార్క్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మార్క్స్ ఆప్టిమైడ్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ దగ్గర అయితే మీకు ఐటీలో టోటల్ ఎంత ఉండే మార్క్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫైనల్ పర్సెంటేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది మ్యాక్సిమం అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత లాస్ట్ స్టడీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లాస్ట్గా మీరు ఎక్కడ చదివారో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లాస్ట్కు మీరు ఐటీఐ చేసి ఉంటే మీ ఐటీఐ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టీసీ నంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టీసీ పైన అయితే ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు మీకు వచ్చిందో ఆ ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఐడెంటిఫికేషన్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డేట్, మంత్, ఆ తర్వాత ఇయర్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఐడెంటిఫికేషన్ మార్క్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో అవైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సీ మెమో పైన ఆల్రెడీ ఉంటాయి. అవైతే ఇక్కడ మీరు 2 అయితే 2 అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ పైన వెళ్ళండి. ఫైనల్గా మీ ప్రివ్యూ అయితే మొత్తం చూపిస్తుంది. ఆఫ్టర్ అయితే ఆ ఇయర్ దగ్గర ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా ఇక్కడ ఫిలప్ అనేది చేసి ఆఫ్టర్ అయితే మీరు ఏదైనా ఎడిట్ అనేది చేసుకోవాలనుకుంటే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. కరెక్ట్ అండ్ మాడిఫై డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేసి అయితే అంతా రైట్ ఉంటే క్లిక్ హియర్ టు వన్ టైం పాస్వర్డ్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ కన్ఫర్మ్ డీటెయిల్స్ అని ఇక్కడ అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ అనేది చేయండి. మొబైల్ నెంబర్కి ఒక వన్ టైం పాస్వర్డ్ అయితే పంపించారు. అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది సబ్మిట్ వన్ టైం పాస్వర్డ్ పైన క్లిక్ అనేది చేయండి. ఒకవేళ మీ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వకపోతే మీ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే చేయదు. ఏదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ ఫోన్కి వన్ టైం పాస్వర్డ్ రావడానికి టైం అయితే పడుతుంది. కొంచెం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వడం అయితే జరిగింది. ఆఫ్టర్ అయితే క్లిక్ హియర్ టు ప్రింట్ యువర్ అక్నాలజ్మెంట్ పైన క్లిక్ అనేది చేసి అయితే మీరు ఇక్కడ సేవ్ చేసి అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్ అనేది. అండ్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే అలాంటి ఫీజు డీటెయిల్స్ అయితే చూపించదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అనేది నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా ఏటీఎం కార్డు ద్వారా అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏటీఎం కార్డు ద్వారా ఫీజు అనేది పే చేయాలనుకుంటే మీ కార్డ్ నెంబర్ అదేవిధంగా మీ కార్డు పైన ఏ విధంగా పేరు ఉంటే అది ఇచ్చి ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అవి ఇచ్చిన తర్వాత మీరైతే ఈజీగా అయితే పేమెంట్ అయితే చేయొచ్చు చాలా సింపుల్గా అనేది.